కుటుంబాలకి వైద్యానికి అయ్యే ఖర్చు మొత్తం మన కంపెనీయే భరిస్తుంది. Thank you. ఏ బావా, హలో బావా నువ్వేంటి సూటు బూటేశ్వర కార్లో వెళ్తున్నావు? నీ ఆస్తి అంతా పోయింది కదా. రాత్రి మళ్ళీ పేకాడాను. ఈసారి జోకర్ నాకు పడింది. నా ఆస్తి మొత్తం నాకు వచ్చేసింది. యు ఆర్ గ్రేట్ బావా. నీ ఆస్తి మొత్తం తిరిగి వచ్చిందని తెలియగానే మాయబజార్ సినిమా రంగుల్లో చూసినట్టు రేపు వచ్చి మళ్ళీ నీ ఆశీర్వచనం తీసుకుంటా. ఓకే బాయ్. అందుకే అన్నయ్యతో కడవ పెట్టుకోవద్దన్నా. కడవ కాదే గొడవ. డాడ్ ఛీ! బావతో నా పెళ్లి ఫిక్స్ అయినా? ఫిక్స్ చేస్తలేవే, మీరెక్కడ దొరికారా నాకు? అమ్మ నా కొడుకు దొరికారు. ఈ ఇంటి ఓనర్ కెపాసిటీ ఏమిటో తెలుసుకోవాలి. అవునన్నా. పోన్లేండి, ఇన్నాళ్ళుగా మనం ఇన్ని కష్టాలు పడినందుకు మంచి కోడలు దొరికింది. అమ్మ వీడెవడమన్నాడరా, ఈయనడిగితే చెప్తాడరా. వందిస్తా రారా. ఈ ఇంటి ఓనర్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి. ఏ ఇన్ఫర్మేషన్ కావాలి? వాడి కెపాసిటీ ఏమిటో తెలియాలి. ఓహో, వందిస్తా. హలో పోలీస్ స్టేషన్. హలో బావా, ఆ నాగినీడు ఉండే ఇల్లు దొరికింది బావా. కానీ ఆ ఇంటి ఓనర్ ఉన్నాడే, వామ్మో వాడు మామూలోడు కాదు బావా. ఏం చేసినాడ్రా? ఆ ఇంట్లో పనిచేసేవాడు ఫోన్ చేస్తేనే పోలీస్ స్టేషన్ మొత్తం కదిలొచ్చింది బావా. నన్ను ఈర కుమ్ముడు కుమ్మారు బావా. ప్రభాకరా, ఆ నాగినేడుగాని అడ్రస్ సిక్కినాది. వాడు తిరిగి ఈ సీమలో అడుగు పెట్టకూడదు. అయ్యో, హడావుడి చేయకండి. ఉండండి, మధ్య. మీకెన్ని కావాలి? మధ్య వేడిగా ఉన్నాయి. బ్రహ్మాండంగా ఉందిరా వ్యాపారం. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, మా అక్క బజ్జీల బిజినెస్ ఇలాగే కొనసాగిందనుకో, మీ డాడీ బిజినెస్ కూడా దాటేస్తుందా? మా అమ్మకి బజ్జీలు ఇటు ఎక్కడ వచ్చారా? బజ్జీలు రెడీమేడే, ఆ జనము రెడీమేడే. రెడీమేడా? మనిషికి 100 రూపాయలు ఇచ్చి పంపించాను. కష్టజీవులు. మీ ఫ్రెండ్ కు మంచి టేస్ట్ బావగారు. ఇల్లు ఎంత చక్కగా కట్టించారు. చాలా కష్టపడ్డాడండి సార్. హౌస్ మీద 6 years. ఏంట్రా అలా సోంబేర్లా నిలబడ్డావు? పని చూసుకో. సారీ సార్, సారీ సార్. మీరు కూడా ఏదో పని చేయాలి. ఖాళీగా కూర్చుంటే రావు కోట్ల ఆస్తులు. ఐ హేట్ లేజినెస్. చూడ్డానికి మేకలాగా ఉన్న డైనోసార్ లెవెల్లో టార్చర్ పెడుతున్నాడన్నా. ఇదే రాయలసీమ అయితే ఈడి తల కుక్కకి, కుక్క తల ఈడికి ఫిక్స్ చేసేసామండి. మామయ్య, చార్మినార్, ప్రసాద్ మల్టీప్లెక్స్, ట్యాంక్ బండ్ ఇవేమైనా చూస్తారా? వద్దు బాబు. అన్నయ్య గారు, జ్యూస్ ఏమైనా తాగుతారా? ఓ 25 మిరపకాయ బజ్జీలు వేసి పట్టరమ్మా. అమ్మా, ఆ బజ్జీలు మధ్యలో కట్ చేసి ఉల్లిపాయలు వేసి బాగా నిమ్మకాయ పిండు. పిండుతానన్నా, పిండుతాండ్రా. వద్దు, BMW లో తిరిగేదాన్ని నన్ను మిరపకాయ బజ్జి వేయమంటున్నాడు. అందులో బజ్జిలో కోసి ఉల్లిపాయలేసి నిమ్మకాయ పిండమని చెప్తున్నాడే. అవును, ఈ వంట మనిషి గీత ఎక్కడా? అది షవర్ బాత్ చేస్తోంది. ఇది ఈ పని మనిషి లక్ష్మి. అదిగో అక్కడ ఫేస్ ప్యాక్ పెట్టుకొని కూర్చుంది. వీళ్ళ బిల్డప్ తో చచ్చిపోతున్నాను. అవును, బజ్జీలకి ఏం పిండి పడతారు? గోధుమ పిండి. అవునా? ఏ కాదు, వరి పిండి అత్తయ్య. అయ్యో, ఏదో ఒక పిండి. ముందు ఆ మిరపకాయలు ఇటీ. ఏమైందంటీ? ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు. అబే ఏం లేదు, మీ నాన్నగారు మిరపకాయ బజ్జీలు కావాలన్నారంట. అవునా? ఈ మిరపకాయలు నేను కట్ చేస్తాను, మీరు పిండి కలపండి ఆంటీ. నాన్నగారికి మిరపకాయ బజ్జీలంటే చాలా ఇష్టం. అయ్యో, రక్తం! ఏంటమ్మా ఇది? ఎంత రక్తం పోతుందో, జాగ్రత్తగా ఉండాలి కదమ్మా, చూసుకోవాలి కదా. రక్తం ఎలా జరిగింది? చిన్నదేబే అన్న. పర్లేదు ఆంటీ. చిన్న దెబ్బ అంటారేంటండి, ఇంత రక్తం పోతుంటేను? ఏయ్ లక్ష్మి, అమ్మగారు వస్తున్నా.
ఊరుకుంటూ వస్తున్నారు? ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా. నిలబడ్డారేంట్రా? త్వరగా త్వరగా. త్వరగా రమ్మని చెప్పు. ఏ రండ్రా. వచ్చేసా. నొప్పిగా ఉందమ్మా? లేదా ఆంటీ. ఎలా తగ్గింది? బజ్జీలు వేద్దామని. బజ్జీలు వేడ ఆపేయండి. కావాలంటే 5 స్టార్ హోటల్ నుంచి తెప్పించుకోండి. ఊరుకోండి అన్న మన రేంజ్ ఏంటి 5 స్టార్ హోటల్ నుంచి బజ్జీలు ఏంటి పేద పొలం కదా. అవును, మీరు కేకేగానే ఈ కోటీశ్వరుల ఫ్యామిలీ అంతా వర్కర్స్ యూనియన్ లా అలా ఊరుకుంటూ వచ్చినారేంది? మీరు మా అతిథులుగా ఉన్నంత కాలం మేము కోటీశ్వరులం అయినా మీకు సేవకులమే. బజ్జీల సంగతి ఆపేసి ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళండి. పదరా. సారీ. కృష్ణ, ఏయ్ ఏమైంది? నాకు అమ్మ లేదు. నీ వల్ల నాకు అమ్మలాంటి అత్తమ్మ దొరికింది. థ్యాంక్స్. ఏందన్నా, అమ్మాయి బాధ చూసి కన్నీళ్ళు వచ్చినాయా? కాదురా, రక్తం చూసి చూసి అలవాటైపోయిన ఈ కళ్ళు వాళ్ళ ప్రేమను చూసి తట్టుకోలేకపోయాయి. ఇంత మంచి వాళ్ళ మధ్య అడుగుపెట్టిన మా అమ్మ అదృష్టవంతురాలరా. రండి త్వరగా రండి. ఎలాగైనా సరే బాబు నొప్పించి మ్యారేజ్ ఫిక్స్ చేసుకోవాలి. బావతో నా పెళ్లి ఫిక్సేనా? ఫిక్స్ చేస్తాను మా మై డియర్ బేబీ. కలయిదని నిజమిదని తెలియదులే బ్రతుకింతేనులే ఇంతేనులే కలయిదని నిజమిదని తెలియదులే. మళ్ళీ ఏమైంది బావా? దరిద్రం మా డాడీతో 2020 మ్యాచ్ ఆడుతుంది మామయ్య. రాత్రి అదే రాత్రి మళ్ళీ ప్యాకెట్ ఆడావు, జోకరాడికి పడింది, మేమంతా పాపర్లం అయిపోయామని ఉంటాం, అంతేగా? అన్నయ్య గారు, ఎన్నిసార్లు ఓడినా మీరు ఆ అమ్మ లక్కలాటలు మానరా? అమ్మ లెక్కలాట్లు కాదే, 3 ముక్కలాట్లు అని చెప్పాలి. ఏదోలే డాడీ, చెమ్మచక్కలాట. ఆ. బావతో నా పెళ్లి ఫిక్సా కాదా? అది నీకు అది కావాలి కదా, అంతే. రేయ్, తీసుకెళ్ళరా, తీసుకెళ్ళు. రోజుకో అరటిపండు పెడతాడు, తిను. బావగారు, మీతో కొంచెం మాట్లాడాలి. ఈయనెవరు? మీ ప్యాకెట్ పార్ట్నరా? అది అది కాదురా తమ్ముడు, ఆ. వీళ్ళ అమ్మాయినే మన కృష్ణకి ఇచ్చి పెళ్లి చేయబోతున్నాం. ఏదో మా స్థాయికి తగ్గట్టు. ఈయన ఏం చేస్తుంటారు? హెడ్ మాస్టర్ మామయ్య. ఈయన హెడ్ మాస్టర్ లేడే, హెడ్ తీసేసేవాళ్ళ ఉన్నాడు. వీడు మామూలుడు కాదన్నా, పోలీస్ డాగ్ లాగా ఉన్నాడు. సర్లే, ఈ వ్యాపారం అన్న బాగా చేసుకొని శుభ్రంగా బతకండి. అదమే హెడ్ మాస్టర్, నీకు ప్యాకెట్ వచ్చా? రాదు. నేర్చుకోవద్దు కూడా, లేకపోతే వెళ్ళాక బళ్ళు తోసుకోవాల్సి వస్తుంది. మా అక్క చూడు పిచ్చిదాలాగా ఎండలో ఎండిపోతుంది. చిచ్చి చిచ్చి చిచ్చి. ఏంటి ఇంకా ఇక్కడే నిలబడ్డారు? మనం ఇంకా ఇక్కడే ఉంటే ప్యాకెట్ క్లబ్ పెట్టుకోవాల్సి వస్తుంది. అది పదరే. బావకి నాకు మధ్య ఏం లేదా? ఉంది, ఇద్దరు కలిసి ఆర్తి పెళ్ళ నమ్ముకోండి. డాడీ, ప్యాకెట్ వద్దురా, మీకు దండం పెడతాను. బావగారు, అన్నీ ఆలోచించాం. మీ సంబంధం మాకు అన్ని విధాలా నచ్చింది. మంచి రోజు చూసుకుని ముహూర్తాలు పెట్టుకుందాం. హాయ్ అంకల్. అమ్మాయి నువ్వా? నీకు మా బాస్ గురించి తెలిస్తే షాక్ అయిపోతావు తెలుసా? మీరు చెప్పింది వింటుంటే చాలా హ్యాపీగా ఉంది అంకల్. ఒకసారి మీ బాస్ ని కలిసి థ్యాంక్స్ చెప్పి వెళ్తాను. షూర్, కమాన్. సార్ నమస్తే సార్. ఇంతకుముందు పేదరికం దాని నిర్మూలన గురించి స్కీములు చెప్పింది ఆ అమ్మాయి మిమ్మల్ని కలవడానికి వచ్చింది సార్. ఒక్కసారి ఇటు తిరిగితే అది కాదు సార్, ఆ అమ్మాయి మీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చింది. ఒకసారి అడగతారు కదా సార్. పోనీలేండి, పర్లేదు. మీరు చేస్తున్న మంచి పనుల గురించి చెప్పారు సార్, చాలా సంతోషం వేసింది. ఇనప్పెట్లో ఉన్న లక్ష్మీదేవి దేవత అయితే ఆ లక్ష్మిని సాటి మనుషుల కోసం ఖర్చు పెట్టేవాడు దేవుడి కన్నా గొప్పవాడు. వస్తాను సార్. తప్పించుకున్నాం. బతికిపోయాం సార్.
ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. అలాగే సారీ అమ్మా, మా భాషను చూపెట్టలేకపోయాను. పర్లేదండి. ఆ ఫోటో మా బాస్ ఫ్యామిలీ. పేదలకి హెల్ప్ చేశారని మీరు చెప్పారు. ఈ ఫ్యామిలీయే. మా బిగ్ బాస్ని పరిచయం చేయకపోతామండి, మా స్మాల్ బాస్ వచ్చాడు, పరిచయం చేస్తాం రండి. మార్నింగ్ సార్. మార్నింగ్. ఇది మీ దగ్గర వచ్చింది. గుడ్ మార్నింగ్ సార్ సార్. నా పేరు పేదకృష్ణ సార్. పెట్రోల్ బంక్ లో పనిచేస్తూ ఉంటాను. ఇక్కడ ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తారేమోనని సూట్ వేసుకొచ్చాను. నేను మీకు ఉద్యోగం ఇప్పించడం ఏంటి సార్, మీరు మా ప్రిన్స్. ప్రిన్స్ మహేష్ బాబు కదా సార్? మీరు మా యువరాజు అది అండి. మహేష్ బాబే సార్. అది కాదు సార్. సార్ అరే, ముందున్న పరిస్థితి అర్థం చేసుకోండి సార్. అర్థం చేసుకోండి సార్. కన్ను కొడతారేంటి సార్ సార్? అర్థం చేసుకో సార్. దయచేసి నాకు ఈ ఉద్యోగం కావాలి సార్. స్వీపర్, వాచ్మెన్, ప్యూన్, గార్డెనర్, ఆఖరికి ఓనర్ అయినా పర్వాలేదు సార్, చేసేస్తాను. మీ కాళ్ళు, మోకాళ్ళు, చేతులు, గడ్డం, కలజోడు అన్ని పట్టుకుంటాను సార్. అవన్నీ ఎందుకు సార్ పట్టుకుంటారు? నా ఉద్యోగం కోసం సార్. కాదనుకోండి సార్, ప్లీజ్ సార్. ఇంకా నాటకం ఆడాల్సిన పని లేదు, నాకంతా తెలిసిపోయింది. లోపల మీ ఫోటో చూసింది సార్. ఆ అమ్మాయికి అన్ని తెలిసేలా చేసింది నేనే కదా. స్క్రీన్ ప్లే డైరెక్షన్ అప్పలరాజు. అప్పలరాజు డైరెక్షన్ చేయకూడదా సార్? ఈ కోళ్ళగారు వస్తున్నారు. పొజిషన్ చేంజ్. హలో, హలో, నేను కొట్టించుని మాట్లాడుతున్నాను. అవుతున్నారా? సారీ ఆంటీ. ఏమైందమ్మా? మీరందరూ కోటీశ్వర్లు కదూ. మీ ఇంట్లో మీరే పనోళ్ళుగా నటిస్తున్నారు కదా. అన్నా, బండ్ల ఫ్యామిలీ అనుకున్నాం. బాగా బలిసిన ఫ్యామిలీ అన్నా. కాదురా, బంగారం లాంటి ఫ్యామిలీ. అదమ్మా, అది నేను మీ అందరినీ చాలా కష్టపెట్టాను. నువ్వు మా అందరికి బాగా నచ్చావు తల్లి. నువ్వు మా ఇంటికి కోడలుగా రావాలని మేమందరం ఇలా యాక్ట్ చేసాం. ఎన్ని కోట్లిస్తే మాత్రం నీలాంటి మంచి పిల్ల నాకు తోడికోడలుగా వస్తుంది చెప్పు. సత్య, నేను చెప్తున్నాను కదా, ఇందులో నీ తప్పు ఏం లేదమ్మా. చెప్పండి. అవును సత్య. కిషోర్, బిజినెస్ డల్ గా ఉందిరా. అవును బాబా. ఏడుళ్ళు మండిపోతుంటాయి, అసలు బేరం లేవు. ఇదిగో 50 రూపాయలు వచ్చాయి. ఏంటి 50 రూపాయలు వచ్చాయని ఫీల్ అవుతున్నారా? బిజినెస్ అనక ఇవన్నీ మామూలే ఎరా కిషోర్. కిషోర్, యా యా యా. ఆయ్ ఆయ్. నన్ను క్షమించండి అంకుల్, మిమ్మల్ని అందరినీ చాలా ఇబ్బంది లే, పెట్టాను. లేమ్మా, లే. ఈ పెళ్ళొద్దు అంకుల్, నేను ఈ కుటుంబానికి తగను. ప్రాణం లేని డబ్బు నా దగ్గర కొన్ని వేల కోట్లు ఉన్నాయి, కానీ ప్రాణమున్న మనుషుల్ని ఆదుకోవాలన్న మంచితనం నీ దగ్గర ఉంది. లేదు అంకుల్, మా ఫ్యామిలీ గురించి మీకు తెలీదు. మీ ముందు నించుండే అర్హత కూడా మా వాళ్ళకి లేదు. డబ్బు కన్నా చదువు గొప్పది. యు ఆల్ ఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్. నిజం తెలిస్తే ఇప్పుడు మన బడికి పంపించేలాగా ఉన్నాడు. అది కాదు మా సత్య, నాన్న. ఇంక నువ్వేం మాట్లాడద్దు. నువ్వు బాధపడి అందరిని బాధపెట్టద్దు. అంత హ్యాపీగా జరుగుతుంది. అది కాదు కృష్ణ. సత్య ప్లీజ్ నన్ను నమ్ము. ఏంటి ఒక్కర మీటింగ్? ఏదైనా పని పాట చేసుకు చావచ్చుగా. ఎరా దొన్నపోతలా ఉన్నావు, నీకు చెప్పాలరా. కోటీశ్వరుణ్ణి నన్ను కొడతారా? నేను ఈ క్యారెక్టర్ చేయను. ఎరా ఎడు